అస్సలు ఇబ్బంది పెట్టిన కస్టమర్ ఒకరుంటారు. ఈవిడ. యెస్, ఈవిడ నా డైలీ కస్టమర్. ఇంతకు ముందు 1 ఇయర్ అయిపోయింది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. చుట్టాల ఇంటికొచ్చి వస్తూ సారీ కూడా తెచ్చుకుంది. మీ దగ్గరే కుదురుతున్నాయండి, నాకెక్కడ కుదురుతులేదని. ఆన్‌లైన్‌లో కూడా ప్యాటర్న్స్ కొనుక్కొని కుట్టుకుందంట. అస్సలు కుదరలేదంట. అందుకోసం పేపర్ మీద కట్ చేసి ఇవ్వండి ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేసింది. ఈ పేపర్‌లు అయితే అసలు చెరగవు, నానవు. ప్యాటర్న్స్ కటింగ్ అండ్ బ్లౌజ్ కటింగ్ 2 ఉంటాయి. ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈవిడ చాలా భయంతో అడిగిందంట నేనేమంటాను అనేసి. కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్స్ అండి అని చెప్పి. ఇందులో ఏముందండి, మహా అయితే పెద్ద ప్యాటర్న్స్ కట్ చేసి ఇచ్చినంత మాత్రాన నాకు బట్టలు తగ్గిపోతాయి అనే ఆలోచన నాకు. నేను నేర్చుకున్న కొత్తలో అయితే చాలా మంది బ్లౌజ్ సీక్రెట్ అస్సలు చెప్పేవారు కాదండి బాబు. ఇప్పుడైతే యూట్యూబ్ వల్ల చాలా మంది సీక్రెట్ మన దగ్గర ఉన్న స్కిల్ ని దాచుకుంటేనే ఎదుగుదల కాదు, పంచుకుంటేనే మనం కూడా పెరుగుతాం, ఇంకొంతమందిని కూడా ముందుకు తీసుకెళ్తాం. మీ మీద నమ్మకం ఉంటే, మీ పని మీద క్వాలిటీ ఉంటే కస్టమర్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మనకు వచ్చినదే దాచుకోవడం కాదు, పంచుకోవడం నేర్చుకుంటేనే మనం నిజంగా ఎదుగుతాం. ఇంతకీ ఇది బ్లౌజ్ చాలా బిగ్ సైజ్ అండి, 42 సైజ్ అన్నమాట. ఇక్కడ సైజ్ తో సంబంధం ఉండదు, ఆది బ్లౌజ్ తో కటింగ్ కాబట్టి ఏ సైజ్ వరకైనా ఇంతే విధానం. ఓకేనా. ముందు హైట్ ని కొలిచి వేశాను. పైన పావించు ఖర్చు షోల్డర్ కుట్టుకుంటాకి, కింద పావించు ఖర్చు నడుము పట్టి కుట్టుకోవడానికి. తెలుసు కదా. చూడండి, బ్లౌజ్ 2 షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుని నడుము దగ్గర పట్టుకుని స్ట్రైట్ గా చూడండి, నడుము దగ్గర కరెక్ట్ గా మిడిల్ లో మార్కింగ్ చేసుకోవాలి. ఎస్, ఈ ఒక్క కొలతతోటే మనకి మెడ లోతు కానించి షోల్డర్ కొలతలు అన్ని వచ్చేస్తాయి ఆది బ్లౌజ్ తో కటింగ్. ఫస్ట్ నడుము కొలత కొలిచేద్దాం. నడుము చూడండి ఇలా పట్టుకుని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్, పావించి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడే కొంచెం రాంగ్ చేస్తున్నారు చాలా మంది, అందుకే మెడలు చిన్నవి అవుతున్నాయేమో గమనించండి. ఫస్ట్ ఇక్కడ మిడిల్లో మార్కింగ్ చేశారు. ఆ మార్కింగ్ ఏ గీత మీద పెడుతున్నారు మీరు? పైన గీత మీద పెట్టకూడదు, ఖర్చుకి లైన్ మీద పెట్టకూడదు. అసలు లైన్ కింద ఉందే దాని మీద పెట్టి చక్కగా బ్లౌజ్ ని ఈ విధంగా సర్దుకోవాలి నీట్గా. ఇలా సర్దడానికి ఒక్క నిమిషమైనా టైం ఇవ్వండి ఓపిక్గా. ఎందుకంటే ఈ ఒక్క సర్దుకోవడం వల్లే మీకు మెడ లోతు కానించి, షోల్డర్ కొలతలు కానించి, చంక కొలతలు కానించి, బ్లౌజ్ వెడల్పు అన్నీ వచ్చేస్తున్నాయి కదా. చూడండి, ఫస్ట్ మెడ ఎలా ఉందో అలా డ్రా చేసేసాను, కింద లైన్ కలిపేశాను. ఓకేనా. ఇది అసలు మెడ, అసలు లైన్ కలిపాము. బ్లౌజ్ హైట్ మార్కింగ్లు 2 కూడా ఎదరికిలా కొంచెం డ్రా చేసుకున్నాక చూడండి, మెడ లోతు మీకు ఎంత క్లియర్గా వచ్చిందో చూడండి. ఈ బ్లౌజ్కి ఎంత లోతు ఉందో మెడ వచ్చింది కాబట్టి క్లియర్గా మీకు సరిపోతుంది అలాగా కస్టమర్కి. ఓకేనా. ఒక పావించి ఎదరికి డ్రా చేసుకోవాలి మెడ పట్టి కుట్టుకోవడానికి. ఈ లైన్ అస్సలు మర్చిపోకూడదు. ఇదిగోండి, ఇదేంటి ఖర్చు లైను, ఇది మనం కుడతాం అన్నమాట. కుట్టేసి ఉంది కాబట్టి బ్లౌజు మనమే పెట్టుకోవాలి. నెక్స్ట్ చంక కొలత చూడండి, ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను. కుట్టు దగ్గర కరెక్ట్గా అవతలకి ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకని లోపల ఖర్చు ఉంటుంది. లైన్ గీసాను చూడండి, ఆ ఖర్చు మార్కింగ్ కూడా అవతల చేసుకోవాలి. అక్కడతో మనకి అక్కడ వరకే మనకి షోల్డరు. ఓకేనా. ఫుల్ షోల్డర్. పావించి ఖర్చులు ఏంటి? మెడపట్టి కుట్టుకోవడానికి, చంక చెయ్యిని అతకడానికి. ఓకేనా. నెక్స్ట్ బ్లౌజ్ సంక ఎత్తుని, బ్యాక్ సంక ఎత్తుని అండ్ వెడల్పు కొలత కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కుట్టు దగ్గర కరెక్ట్గా మార్కింగ్, పైకి పావించి మార్కింగ్, స్ట్రైట్గా కిందకి దింపేయండి. అలాగే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి ఖర్చుకి. బ్లౌజ్ ఖర్చు కావాలి కదా, టైట్ అయినా విప్పుకోవడానికి అన్నట్టు. చూడండి, నడుము కొలత ఏం కొలవవసరం లేదు, కానీ మీకు చూపిస్తాను. నడుము దగ్గర 1 ఇంచు మధ్యలో డాట్లు వేసుకోవడానికి, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకి, మొత్తం పైన మార్కింగ్లు ఇది సమానంగానే వస్తాయి. స్ట్రైట్గా లైన్ గీసేసుకుంటే ఇక్కడితోటి మనకి బ్లౌజ్ వెడల్పుకి కావలసిన ఫ్యాబ్రిక్కి కొలత వచ్చేసినట్టే, హైట్ వచ్చేసింది. ఇంకా చంక లోతు మార్కింగ్ ఒకటి మిగిలింది. ఇక్కడ చూడండి, మిడిల్లో కుట్టి దగ్గర కరెక్ట్గా మనకి క్రాస్ తిరిగి అక్కడ కరెక్ట్గా ఏలు పెట్టి గట్టిగా నొక్కు పెట్టి అక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇంకా సర్కిల్ గీయడానికి మీకు లోతు అంటూ కనిపిస్తుంది, ఇలా సర్కిల్ గీసేసుకోండి. ఇది అసలు లైను. ఓకేనా. బ్లౌజ్ అసలు లైను. ఇప్పుడు ఖర్చు లైన్ కూడా గీసుకోవాలి అవతలది. ఇలా గీసేసాం కదా, ఇంకా పర్ఫెక్ట్ అని కట్ చేయొద్దు, కొలుచుకున్నాకే కట్ చేయండి. బ్లౌజ్కున్న చంక ఆమ్ రౌండ్ని ఈ విధంగా పట్టుకోండి. టేప్ కొలతలతో అయినా సరే, మామూలుగా మనం ఆది బ్లౌజ్తో కట్ చేసినా సరే, ఈ విధంగా కొలుచుకుని కరెక్ట్గా వచ్చినప్పుడే కట్ చేయండి, లేదంటే కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ నాకు ఎక్కువ వచ్చేసింది చూడండి, ఒక పావించి ఎక్కువ వచ్చేసింది. మరి ఆ పావించిని పైకి, ఎక్కువ వచ్చినప్పుడు పైకి, తక్కువ వచ్చినప్పుడు కిందకి పెట్టుకోవాలి. ఈ లైన్లు మిడిల్లోంచి లాగాలి క్రాస్గా. చూడండి, చంక మిడిల్లోంచి క్రాస్గా అటువైపుకి పైకి లాగాను. ఇప్పుడు చూడండి, ఇది పైకి వచ్చింది. ఇది అన్ని వీడియోల్లోనూ చెప్తాను. ఆది బ్లౌజ్ ఆమ్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయేలా కరెక్షన్ చేసుకున్నాకే కట్ చేసి. మొదటిసారి బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్ ఏమంటారు తెలుసా? చాలా బాగా కుదిరింది అంటారు. రెండో బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏదో ఒక లోపం ఉందని కూడా చెప్తారు. ఎందుకని ఇలా జరుగుతుంది? వచ్చిన మొదటి కస్టమర్కి మంచిగా కుట్టాలనే అభిప్రాయంతో కటింగ్ కూడా మీరు చాలా బాగా చేస్తారు కాబట్టి
ఈ ప్యాటర్న్స్ రెడీ చేసి పెట్టుకోండి. మళ్ళీసారి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ పీస్ మీద ప్యాటర్న్స్ వేసి కట్ చేసేసి కుట్టిచ్చేయండి. మీకు కటింగు శ్రమ ఉండదు అండ్ కుట్టడము శ్రమ ఉండదు. ప్యాటర్న్స్ డైలీ కస్టమర్కి పెట్టుకోండి, మంచిది. పేరు రాసుకుని చక్కగా వల్ల మీకు టైము సేవ్ అవుతుంది. ఇచ్చిన వెంటనే శ్రమ లేకుండా బ్లౌజ్ అర్జెంటుగా అయినా ఇవ్వగలుగుతారు. వాళ్ళు ఏదైనా పొడవులు తగ్గించండి, హైట్లు పెంచండి అంటే అవి చెయ్యొచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ తీయడానికి బ్యాక్ని క్రాస్గా వేసి సంకలు ఎలాగున్నాయో షోల్డర్లు ఎలాగున్నాయో అలాగే గీసి వేసాను. ముక్క అటు ఇటు జరగకుండా మార్కింగ్లు చూపిస్తాయి అన్నట్టు. పట్టి ఉన్న ఫ్రంట్ అని తీసుకున్నాను. చూడండి, మెడని ఈ గీత అటువైపుకి వెళ్ళకూడదు, ఇలా గీత మీద నిలబెట్టుకోవాలి ఇది పట్టి. ఓకేనా? ఇక్కడ చూడండి, మెడ డౌన్ వచ్చింది. మెడ లోపల కట్ చేసారు, అంటే రౌండ్ తిరగడానికి అలా కట్ చేస్తారు. పైన చూడండి, షోల్డరు ఖర్చు పైన నిలబెట్టి పెట్టుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఎలా ఉందో మెడ రౌండ్గా తిప్పేయండి. ఇది అసలు లైన్. చూసారా, ఈ బ్లౌజ్కి మీకు లోతు ఎలా ఉందో మీకు ఆది బ్లౌజ్కి అలాగే వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా. ఇది ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్లు తీస్తే పక్కాగా ఇలా తీస్తే పక్కాగా వస్తాయి. ఇదిగోండి, మెడపట్టి కుట్టుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి పైకి పావించి మార్కింగ్ చేసుకోవాలి మీరే. ఇదిగోండి, ఈ ఖర్చు మీకు కనపడదు కాబట్టి మీరు చేసుకుని ఇలా కలిపేయాలి. ఓకేనా? నెక్స్ట్ పట్టీ కొలత పెద్దగా వచ్చేస్తుంది అంటారు. ఇక్కడ కరెక్ట్గా చూడండి, మీరు ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర కుట్టు దగ్గర మార్కింగ్ చేశారు అండ్ పట్టీ డాట్కి 1 పావించు మార్కింగ్ చేశారు అండ్ ఫ్రంట్ అండ్ క్రాస్ బెల్ట్ అతకడానికి పావించు ఖర్చు చేశారు. ఇదే పట్టీ కుట్టిన తర్వాత ఇంత వస్తుంది. అంతకు మించి ఎక్కువలు పెట్టేసి మీరు డాట్కి ఎక్కువ తీసేసుకుని మళ్ళీ డాట్కి కుట్టేటప్పుడు ఎక్కువ తీసుకోకపోయినా వచ్చేస్తుంది. అలాగే క్రాస్ బెల్ట్ ఎక్కువ వెడల్పు కుట్టేసినా వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. బ్లౌజ్ సాతి పొడవు కలవడానికి షోల్డర్ మధ్యలో మార్కింగ్ చేసుకుని మెడల వైపు ఎదరికి పావించి మార్కింగ్ చేసుకుని ఆ లైన్ మీద పెట్టుకోవాలి. పైన షోల్డరు కింద పెద్ద డాట్ కిందో మార్కింగు, ఖర్చుకి కిందకో మార్కింగ్ చేసుకోవాలి. అది ఛాతి. నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ సంఖ ఎత్తుని ఈ చివరను కొలుద్దాం. ఇదిగోండి, ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఖర్చు పైకి నిలబడి ఉంది, పైన మార్కింగ్ చేయని అవసరం లేదు. కింద క్రాస్ బెల్ట్ దగ్గర కుట్టు దగ్గర మార్కింగు, కిందకి మళ్ళీ పావించు మార్కింగు చేసుకోవాలి. ఇదిగోండి, స్ట్రైట్గా పైకి లైన్కి కలిపేయాలి. ఓకేనా? చూడండి, ఇలా మార్కింగ్లు చేసుకున్నాక క్రాస్గా లైన్లు గీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఖర్చు లైన్ ఖర్చుకి అసలు లైన్కి కలిపేలాగా ఇలా రౌండ్ షేప్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ఒక బ్లౌజ్ కటింగ్ మాత్రమే కాదు, మీ లైఫ్ని మార్చే స్కిల్ అవుతుంది. మొదట్లో కష్టం అనిపించవచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, ఫ్రంట్కి సంకలోతు ఖచ్చితంగా తీయాలి. 1 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకుని అటు షోల్డర్కి ఇటు సంకల వైపు కలిపేయాలి క్రాస్. ఇలా చేస్తే మీకు సంకలో ముడతలు రాకుండా ఉంటుంది. ఒక్క బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటే అది మీకు ఆదాయము తెచ్చిపెడుతుంది, ఆత్మవిశ్వాసము, స్వయం ఉపాధి ఇస్తుంది. తప్పులు చేయడానికి భయపడకండి, అవే మిమ్మల్ని ప్రొఫెషనల్ టైలర్గా మారుస్తాయి. మీరు చేయగలరు, నేర్చుకోగలరు, సంపాదించగలరు. మరి వీడియోని పూర్తిగా చూసి నేర్చుకోండి. ఎదర మెడ కొంచెం పెద్దగా ఉంది, చిన్న చేయమంది ఆవిడ, అందుకని పావించు పైకి మార్కింగ్ చేసి రౌండ్ షేప్ కలిపాను. అంతే, కన్ఫ్యూషన్ అవ్వద్దు. ఇక్కడ అలా మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎదర మెడని గుర్తుపెట్టి ఫ్రంట్ ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవడమే. చూసారా, బయటికి వెళ్ళిపోయింది సంకలో 1/2 ఇంచు ముక్క బయటికి అలా వెళ్ళడం వల్ల మనకు అక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. ఇంకా హ్యాండ్ కటింగ్ అయితే చేస్తాం. చూడండి, ఇక్కడ కట్ వచ్చేసింది కదా, అక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ గీసాను. ఆ లైన్ వరకే పనిచేస్తుంది మొక్క. మరి అది ఖర్చు లైన్ అనుకుందాం. అసలు లైన్ కింద మార్కింగ్ చేశాను. ఈవిడి హ్యాండ్ అయితే చాలా పొడవుగా ఉంది, కానీ ఇక్కడ మొక్క తక్కువ. అసలు బ్లౌజ్ అసలు లైన్ మీదే పెట్టాలి హ్యాండ్. ఓకేనా? ఇదిగోండి, ఇలా హైట్, ఇదిగోండి ఈ అంచు అంత తక్కువైంది, నేను అతుకుతానండి లైనింగు. ఫస్ట్ ఇలా మడత పెట్టేసి హ్యాండ్ తీసేసుకుందాం, కట్ చేసేద్దాము. హ్యాండ్ సంఖ ఎత్తుని ఆ చివరిని కొలవాలి. కరెక్ట్గా కుట్టు దగ్గర ఒక మార్కింగు, పైకి పావించు ఖర్చుకి మార్కింగ్. హ్యాండ్ మాత్రమే చూడండి, హ్యాండ్ మిడిల్లో రౌండ్ తిరిగే కడ అలా నొక్కు పెట్టి ఒక మార్కింగ్ చేసుకుంటే కరువు తిప్పడానికి సహాయపడుతుంది ఆ మార్కింగ్. ఇక్కడి నుంచి డౌన్ తిప్పొచ్చు మీరు. అదేవిధంగా ఖర్చు లైన్ పైన ఉంది కదా, అది కూడా కరువు దింపేసుకుంటే అంతే, హ్యాండ్ కటింగ్ అయినట్టే. చాలా ఈజీ అండి. కరెక్ట్గా షోల్డర్ మధ్యలోకి వచ్చేలాగా ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ని అసలు తక్కువ అంచనా వేయొద్దు. చాలా మంది టక్స్ని అటు ఇటు కుడతారు, అందువల్లే మనకి వెనక్కి వెళ్ళిపోతుందండి భుజము అంటారు. షోల్డర్ మీద నిలబెడతలేదు, ఎదరికి వెళ్ళిపోతుంది లేదా వెనక్కి వెళ్ళిపోతుంది అంటారు. ఎందుకు ఇలా జరుగుద్దంటే చెయ్యి సరిగ్గా అతడండి. హ్యాండ్ కూడా మనం సంకలోతు తీసుకోవాలి. ఇది ఫ్రంట్ల వైపే వెళ్ళాలి. ఫ్రంట్లో మనం సంకలోతు తీసాం కదా ఇందాక, అలాగే
పైన 1 ఇంచుకి వదిలేసి కింద 2 ఇంచులు ఖర్చుకు వదిలేసి మిడిల్లో 6 ఇంచుకి లోపలికి మార్కింగ్ చేసుకుని అటు ఇటు కూడా క్రాస్గా కలిపి అలా కట్ చేసి ముక్కను పక్కకు తీసేస్తే ఇది మనకి ఫ్రంట్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఈ టక్స్ని పెట్టుకుంటే మనకి ఎదరికి వెళ్ళి అక్కడ ముడతలు రాకుండా ఉండడానికి. మ్యాక్సిమం నేను స్టిచ్చింగ్లోనే తీస్తాను, హ్యాండ్లోదు, కానీ కటింగ్లో కూడా చూపిస్తే బాగుంటుంది, చాలా మందికి డౌట్ వస్తుందని చూపి హ్యాండ్కి కింద తక్కువైంది కదా అలా లైనింగ్ కుడతానని చూపించాను. ఇదైతే మనం క్రాస్ బెల్ట్కి మార్కింగ్లు ఎదరాకు మార్కింగ్ కింద ఒక మార్కింగ్ ఖర్చుకి మార్కింగ్లు చేసుకున్నాక ఆ కార్నర్లో మీ ఆది బ్లౌజ్ క్రాస్ బెల్ట్ని పెట్టేసుకుని చూడండి చుట్టూ కొలతలు కొలవాలి. ఇదంతా వెడల్పు ఉందో ఒక మార్కింగ్ చేశాను, కింద ఖర్చు ఉంది కాబట్టి పైన కావాలి కాబట్టి పైకి మార్కింగ్ చేశాను. ఇక్కడ ఎదర ఎత్తు మార్కింగులు ఖర్చుతో పళ్ళంగా చేసేసాను. ఇలా డ్రా చేసేసారు అనుకోండి క్రాస్గా మీ క్రాస్ బెల్ట్. చాలా ఈజీ పద్ధతి. మీ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత వస్తుంది. ఇది ఫోల్డింగ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, దానివల్లే మరి పట్టి పొడవ వచ్చేస్తుంది. ఎదర ఎక్కువ ఉంచేస్తారు వెడల్పు, అలా ఉంచకుండా చూసుకోవాలి. మీ ఆది బ్లౌజ్కి ఎంత ఫోల్డ్ అయిందో చూసుకుని దాన్ని బట్టి కుట్టుకోవాలి. ఇంకా అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ప్యాటర్న్స్ మీద వేసేసి పెన్నతోటి ఈ విధంగా మార్కింగ్ చేసేసి నీట్గా కట్ చేసేస్తాను. అయితే ఇక్కడ షేప్స్ ఏ విధంగా ఇస్తానో కూడా చూడండి. ముందుగానే పేపర్ కటింగ్ చేసేద్దాము, తర్వాత బ్లౌజ్ కటింగ్ మీద కూడా వేసుకుని చూపించవచ్చు అనుకున్నాను. కానీ పేపర్ మీద ముందు కటింగ్ చేసినప్పుడు ఎక్కువ మార్కింగ్స్ పెట్టవలసి వస్తుంది కదా, అప్పుడు పేపర్ డిస్టర్బ్ అవుతుంది, ఎందుకులే కన్ఫ్యూజన్ అవుతారు. నీట్గా ఉంటుంది. ముందు క్లాత్ కట్ చేసేద్దామని మళ్ళీ మార్చాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఫ్రంట్ క్రాస్గానే వెయ్యాలి. నేను ప్యాటర్న్ ఇస్తాను ఆవిడకి, ఆ ఫ్రంట్ ముక్కని క్లాత్ మీద క్రాస్గా వేసే కట్ చేయాలి. ఆవిడ నిదానంగా వేయకూడదు. మళ్ళీ ఒకవేళ నిదానంగా కట్ చేస్తే అది సెట్ అవ్వదు, క్రాస్గానే వేయాలి ఫ్రంట్. ఇది గుర్తుపెట్టుకోండి. బయట ఆన్లైన్లో కొనుక్కున్న ప్యాటర్న్స్ అయినా సరే క్రాస్గా వేసి కట్ చేయాలి, నిదానం వేయకూడదు ముక్క మీద. ఫ్రంట్ గురించే చెప్పాను, ఫ్రంట్ ముక్కలే, ఓన్లీ ఫ్రంట్ ముక్కలే క్రాస్ వేయాలి. ఓకేనా? ఇదిగోండి హ్యాండ్కి సంకాలో ముక్కలు పడతాయి ఈవిడికి, అవి కూడా ప్యాటర్న్స్ మీద వేసేస్తున్నాను. నాకు ఎలాగో లైనింగ్కి తక్కువైంది కానీ ఆవిడికి ప్యాటర్న్స్ది ఉంటుంది కదా అని వేసేసాను అనమాట. చూడండి ఇక్కడ లోతు కూడా వచ్చేస్తుంది దీనికి, అందుకే ఇలా విడదీసి కట్ చేయాలి హ్యాండ్, అప్పుడే ఈ ప్యాటర్న్స్ బాగా కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్. అయితే అక్కడ ఒక టక్స్ ఇచ్చుకుంటే అది ఎదరికెళ్ళేలాగా చూడండి, ముక్క లోతు ముక్క అలా తీసినట్టు కనిపిస్తుంది. ఆవిడ కట్ చేసినప్పుడు కూడా హ్యాండ్ ఇలా పరుచుకుని కట్ చేయాలి, ఫోల్డింగ్ చేసి కట్ చేయకూడదు, ఎందుకంటే మనం తీసేసాం కదా ఒక సైడు, అందుకని. ఇదిగోండి ఫ్రంట్కి నేను చేతి వేళ్లతోటి వేస్తాను డాట్స్. అయితే ఈవిడికి మరి ఆ విధానం ఇక్కడ చూపించడం కష్టం, అందుకే ఫోల్డింగ్ మెథడ్లో నేను డాట్స్ చూపిస్తున్నాను. ఈవిడికి డాట్స్కి మార్కింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ మెథడ్లో డాట్స్ వేయడం ఎలాగని ఒక వీడియో చేశాను కదా ఆల్రెడీ, మీలో ఎవరైనా ట్రై చేశారా? ఎలా వచ్చింది ఒక కామెంట్ చేయండి. పెద్ద డాటు మొదట ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని అటువైపున ఇటువైపున ఈ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో వెడల్పు, ఈ డాట్ వెడల్పు కొలిచాను. అయితే తక్కువ వచ్చింది, కానీ ఈవిడిది చాలా పెద్ద సాతి కాబట్టి కొంచెం నేనే ఎక్స్ట్రా ఇటు పావించు పెంచాను అన్నమాట. ఎందుకంటే నాకు సైజుని చూస్తే తెలుస్తుంది, ఇది పెద్ద సైజు, ఛాతి కూడా ఎక్కువ ఉంది కాబట్టి అలా పెంచుకోవడం వల్ల ఛాతి నిలబడినట్టు చక్కగా వస్తుంది, వాలిపోయినట్టు ఉండకుండా. ఓకేనా? ఇదిగోండి హైట్ మాత్రం ఎవరికైనా 2.5, హైట్ 2.5కి ఇలా మార్కింగ్ చేసేసుకుని నీట్గా అటు ఇటు కలిపేసుకో. పెద్ద డాటు హైట్ నుంచి పైకి 1 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ వస్తుంది, ఈ 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసి ఆ సెంటర్ పాయింట్ నుంచి మళ్ళీ యువతలకి 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి. ఇవేంటి గ్యాప్లు? డాట్లకి మధ్యన గ్యాప్లు 1 ఇంచ్ అన్నట్టు. ఇదిగోండి ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడా మిగిలింది. ఇలా పట్టి నుంచి ఒక డాటు గీసి వేసుకోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ సెంటర్ పాయింట్ నుంచి అవతల వైపుకు 1 ఇంచు దూరం. ఓకేనా? అక్కడి నుంచి చంకలోంచి పెద్ద డాట్ ఎదురుగుండా చంకలోంచి ఇలా గీసి వేసుకోవాలి. ప్యాటర్న్స్ మీద ఈ విధంగా గీసి వేసుకోవాలి. అయితే నేను అలా గీసేసాను కానీ ఆవిడకి తీయడం కష్టం కదా, దానికోసం నేను ఏం చేశానంటే హోల్స్ పెట్టాను అన్నమాట. ఇదిగోండి బ్యాక్ పార్ట్కి కూడా నీట్గా ఇలా 3 మడతల కింద పెట్టి ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని, ఈవిడ బ్లౌజ్ కూడా 15లో ఉంది, హైట్ ఎక్కువ కాబట్టి 4.5కి డాట్ హైట్ని పెంచాను. 4 సరిపోద్ది అందరికీ, అంటే కొంచెం బాగా హైట్ ఉంది బ్లౌజ్ అన్నప్పుడు 4.5 పెట్టాలి డాట్, అప్పుడు బాగుంటుంది ఫిట్టింగ్ నడుము దగ్గర. అటు పావించు ఇటు పావించు ఖర్చుకి క్రాస్గా లైన్ గీస్తాను, అలా డాట్ వేసేసుకుంటుంది ఈవిడ. ఇది ఉపయోగించాను నేను, ఇది మీకు గుర్తు వర్క్ కానీ డిజైనర్ ఫ్లవర్స్ కానీ తయారు చేయడానికి యూజ్ చేసే మిషన్ మనం కొనుక్కున్నాం
తీసుకున్నాం కదా ఆల్రెడీ 1200. దీని లింక్ అయితే ఈ వీడియో స్క్రీన్ మీద ఇచ్చాను, కావాలితే కొనుక్కోండి. ఇదిగోండి ఇలా హోల్స్ పెట్టేసుకోవడమే. చూడండి ఈ విధంగా. మీకు ఏం లేదు, ఆవిడకి నేను చెప్పాను ఆల్రెడీ దీని మీద ఏదైనా మీరు పౌడర్ కానీ ఏదైనా చల్లితే కింద మార్కింగ్లు పడతాయి, ఎందుకంటే హోల్స్ కదా. అలాగే ఫ్రంట్ దానికి కూడా పెట్టేశాను. చూడండి ఏ విధంగా డాట్స్ వేయాలబ్బా అనే కన్ఫ్యూషన్ కూడా ఉండదు ఆవిడకి. నీట్గా డాట్స్ వేసుకుని హ్యాపీగా కుట్టేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే ప్యాటర్న్స్ ఈ విధంగా రెడీ చేసి ఇచ్చానండి. ఆవిడైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేనైతే ఇక్కడికి వచ్చాక ఎక్కువ బ్లౌజులు కుట్టిన కస్టమర్ ఈవిడే. నేను చాలా బ్లౌజులు కుట్టేది, ఒకేసారి 10 బ్లౌజులు ఇచ్చేది, కానీ ఎప్పుడు కంగారు పెట్టేది కాదు, చాలా టైం ఇచ్చేది. ఇలాంటి కస్టమర్కి హెల్ప్ చేయడం మంచిదే కదా. ఆమెకున్న అభిమానం ముందు నా కటింగ్ ఎంతండి చెప్పండి. మీ దగ్గరే నాకు బ్లౌజ్ కుదురుతుందండి అన్న ఆ ఒక్క మాట సరిపోదండి మనకి. ఏమంటే నేను చెప్పేది ఏంటంటే కస్టమర్లకి టయానికి బ్లౌజులు ఇవ్వాలన్నా ఇలాంటి ప్యాటర్న్స్ తయారు చేసి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.